ఏపీ జలదోపిడీకి బీఆర్ఎస్ ప్రభుత్వం సహకరించిందని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు కేవలం 200 టీఎంసీలు సరిపోతాయని చెప్పిన ఘనత బీఆర్ఎస్ పార్టీదన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే తెలంగాణకే 500 టీఎంసీలు కావాలన్న వాదన ప్రారంభించామని గుర్తు చేశారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేసి ఉంటే మహబూబ్నగర్ జిల్లా అద్భుతంగా ఉండేదని, బీఆర్ఎస్ వల్లే తెలంగాణకు అన్యాయం జరిగిందని అన్నారు. జగన్తో స్నేహంగా ఉంటూ ఏపీ జలదోపిడీకి బీఆర్ఎస్ సహకరించిందని, పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచుతున్నా అక్రమంగా ముచ్చుమర్రి నిర్మిస్తున్న కేసీఆర్ అభ్యంతరం వ్యక్తం చేయలేదని అన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ కృష్ణా జలాలకు సంబంధించి కేసీఆర్, హరీష్ రావు రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేస్తారన్నారు. అందుకే పాలమూరు, నల్లగొండ, ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదన్నారు. ఈ 3 జిల్లాల్లో 36 స్థానాల్లో బీఆర్ఎస్కు కేవలం 3 సీట్లే వచ్చాయన్నారు. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పోరాటాన్ని కొనసాగిస్తుందన్న కోమటిరెడ్డి 20 నెలల్లో ఎస్ఎల్బీసీని పూర్తి చేసి రైతులకు సాగునీరు అందిస్తామన్నారు. కృష్ణా వాటర్స్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్, బ్రిజేష్ ట్రిబ్యునల్ ముందు వీళ్ళు 811 టీఎంసీల్లో వీళ్ళు లిఖితపూర్వకంగా ఆంధ్రాకి 512 టీఎంసీ రాసిచ్చి తెలంగాణకి 299 టీఎంసీలు సరిపోతాయని చెప్పిన మరి ఘనత వారికే దక్కింది. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత లేదు, ఇది మేము యాక్సెప్ట్ చేయము, తెలంగాణకే 550 టీఎంసీలు రావాలి, మీరు మిగిలిన ఆంధ్రాకి ఇవ్వండి అని చెప్పిన ఘనత మా ప్రభుత్వానికి, మా పార్టీది, మా ముఖ్యమంత్రి గారిది, మాది అని చెప్పి మనం చేస్తున్నాం. ఆఫ్లైన్ కానీ రిజర్వ్ అలాట్ చేసిన బ్రిజేష్ ట్రిబ్యునల్ ఎస్ఎల్బిసి టనల్కు అలాట్ చేసిన దాన్ని కూడా మేము కొట్లాడే ఆ రోజు మేము ఆంధ్ర గవర్నమెంట్ అయినా సరే మేము టనల్ తెచ్చి వర్క్ స్టార్ట్ చేసి 60% చేసి ఎందుకు కంప్లీట్ చేయలే? డిండి, పాలమూరు అప్పుడే కాళేశ్వరం కన్నా ముందు ఫౌండేషన్ వేసినావు కదా. ఎందుకంటే అక్కడ లిఫ్ట్లు లేవు, అన్నీ ఎక్కువ, ఇక్కడ మొత్తం లిఫ్ట్లు ఉన్నాయి, ఇక్కడ డబ్బు ఎక్కువ వస్తుందని చెప్పి దీని మీద పెట్టిండు. మీరు మల్లన్న సాగర్ మీద ఎన్ని లక్షల ఎకరాలు నీళ్ళు ఇచ్చి చెప్పండి. అన్ని లక్షల కోట్లు పెట్టావు కదా, ఎన్ని కొత్త ఆయకట్టు ఇచ్చినావు? ఇక్కడ రెడీగా ఉన్న ఆయకట్టు ఎండిపోయి